గడిచిన శనివార కాలమంతా కూడా దేవుడు మనల్ని కాచి కాపాడి మరి యొక్క దినములోనికి మనల్ని ప్రవేశపెట్టినటువంటి దేవాతి దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధించుదాం. స్తుతి మన ప్రతి పరిస్థితిని మారుస్తుంది. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయున్. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయున్. పౌలు వలెను శీలా వలెను, పౌలు వలెను శీలా వలెను సిద్ధపడిన భక్తుల చూచి, సిద్ధపడిన భక్తుల చూచి సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయున్. కొండలాంటి బండలాంటి మొండి హృదయం మండించును. కొండలాంటి బండలాంటి మొండి హృదయం మండించును. పండియున్న పాపులనైనా పిలుచుచుండే పరము చేరా. పండియున్న పాపులనైనా పిలుచుచుండే పరము చేరా. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయున్. 100 గొర్రెల మందల నుండి ఒకటి తప్పి ఒంటరియాయే. 100 గొర్రెల మందల నుండి ఒకటి తప్పి ఒంటరియాయే. 99 గొర్రెల విడిచి ఒంటరి అయినా గొర్రెను వెతికెన్. 99 గొర్రెల విడిచి ఒంటరి అయినా గొర్రెను వెతికెన్. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయున్. అవును దేవా, నీ యొక్క సిలువ చెంత చేరినాడు మా యొక్క కలుష్యములను కడిగి వేస్తానని సెలవిచ్చిన ప్రభుడవు తండ్రి, మీకు స్తోత్రములయ్యా. పౌలు వలె శీల వలె అయా మీ కొరకు సిద్ధపడి మరి తండ్రి వారి యొక్క జీవితాలను మీకు అర్పించినటువంటి వారి యొక్క జీవితాలను తండ్రి అయా మీ యందు భయభక్తులు కలిగినటువంటి జీవితాల వలె మేము ఉండడానికి సహాయం చేయండి తండ్రి. మీకు స్తోత్రములు ప్రభువా. కొండలాంటి బండలాంటి మా యొక్క మొండి హృదయాలను తండ్రి మండించుచున్న దేవుడవు తండ్రి అయా, ఎంతటి పాపులనైనా పిలుచుచున్న దేవుడవు తండ్రి అయా, మా యొక్క పాప భారములను భరించుతానని మాట ఇచ్చిన దేవుడు తండ్రి, మీకు స్తోత్రములయ్యా. 100 గొర్రెల మందలో నుండి ఒక్కటి తప్పిపోయినా ప్రభువా, ఒంటరి అయినప్పటికీ నా తండ్రి ఆ 99 గొర్రెలను విడిచిపెట్టి ఒంటరి అయిన గొర్రెను వెతికిన దేవుడవు తండ్రి. అదే విధంగా లోకంలో పడి ఉన్నటువంటి మమ్మల్ని వెతికి రక్షించిన దేవుడవు తండ్రి, మీకు స్తోత్రములయ్యా. తప్పిపోయిన కుమారుడి విషయంలో ప్రభువా అయా, తండ్రిని విడిచి వెళ్ళిపోయి ప్రభువా తన యొక్క తప్పు తెలుసుకున్న నాడు తండ్రి జతను చేర్చుకున్న దేవుడవు తండ్రి, నీకు స్తోత్రములు ప్రభువా. అయా పాపిని పిలుస్తున్న దేవుడవు, పాపమును విడిచి రమ్మంటున్న దేవుడవు తండ్రి, మీకు స్తోత్రములయ్యా. అయా మీ యొక్క పరిశుద్ధుల చెంతకు చేరే భాగ్యము వారికి అనుగ్రహిస్తున్న దేవా, మీకు స్తోత్రములయ్యా. అయా మరి తండ్రి పాపులకు వచ్చినటువంటి గతిని మేము చూస్తుండగా ప్రభా వారి యొక్క తండ్రి అంతము పాతాళమే అంటున్న దేవుడవు తండ్రి, మీకు స్తోత్రములయ్యా. అవును ప్రభువా, మరి సాతాను వేస్తున్న బంధకాలన్నిటి నుంచి తండ్రి బిడ్డలకు విడుదల దయచేస్తున్న దేవుడవు తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. నీవిచ్చిన రక్షణ దినములో ప్రభువా మరి తండ్రి మీరిచ్చు రక్షణను తండ్రి అందరూ గ్రహించినట్లుగా కృప చూపుతున్న దేవుడవు తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా.
మహాదేవుడవు, మహాగణుడవు, ఆత్మస్వరూపివి తండ్రి, మీకు స్తోత్రములయ్యా. మమ్మల్ని వెలిగిస్తున్న తండ్రివి, మమ్మల్ని నడిపిస్తున్న దేవుడవు తండ్రి, మీకు స్తోత్రములయ్యా. మీ యొక్క మార్గము సత్యమైన మార్గములో తండ్రి మమ్మల్ని నడిపిస్తున్నందుకు మీకు స్తోత్రములు నా తండ్రి. మా యొక్క కార్యములన్నిటినీ సఫలము చేసే దేవుడవు నీవే అయ్యా. మా హృదయ అంతరంగంలో ఎరిగిన దేవుడవు నీవే. నిన్ను వెంబడించిన వారు ప్రభా ఎటువంటి లేమిలో ఉండరంటున్న దేవా మీకు స్తోత్రములు తండ్రి. కాపరివైన దేవా మీకు స్తోత్రములయ్యా. కన్న తండ్రి మీకు స్తోత్రములయ్యా. ఉన్నవాడా మీకు వందనములయ్యా. అనువాడా మీకు స్తోత్రములు తండ్రి. గొప్పవాడా మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములయ్యా. కలుషాత్ములమైన మా కొరకు నీ ప్రాణం పెట్టిన దేవుడవు తండ్రి, మీకు స్తోత్రములయ్యా. మా కష్టాలన్నిటినీ తీసివేసిన దేవుడవు తండ్రి, మీకు స్తోత్రములయ్యా. మా యొక్క ప్రతి ఒక్క పాపమును నీ రక్తము చేత కడిగి పరిశుద్ధపరిచిన దేవా మీకే స్తుతులు, స్తోత్రములు, మహిమయు, ఘనతయు, ప్రభావములు యుగ యుగములు తరతరములు మీకే చెల్లునుగాక. ఆమేన్.